నాకు 2 years అందరూ ఓవర్ హైప్ ఇస్తున్నారు. నేను చెప్పింది టచ్ చేయదు. నాకెందుకు వీళ్ళు natural గా లేదు, చెప్తారేమో. ఎక్కడో డౌన్ టు ఎర్త్. అది నేను చెప్పేసిన. నేను చెప్పేది ఏది టచ్ చేయకుండా. లేదు షూర్ నువ్వు అంటే నార్మల్గా ఏమవుతుందంటే సినిమా అయిపోయాక డిస్కనెక్ట్ అయిపోతాం చాలా మటుకు. Obviously. ఐ థింక్ స్టేయింగ్ ఇన్ టచ్ ఏ ప్లీజ్ ఎందుకో మా ఫ్లో ని ఆపుతున్నారు ఇట్లాగా. అంటే నేను ఐల్ బి వెరీ ఆనెస్ట్ అండి, ఈ ఫీల్డ్ లో చాలా బిజీ ఉంటారు యాక్టర్స్, మల్టిపుల్ సినిమాలు చేస్తూ ఉంటారు. సుహాస్ ఇక్కడ చేస్తున్నారు, చెన్నైలో చేస్తున్నారు, తమిళ సినిమాలో చేస్తున్నారు, బట్ ఆ కనెక్ట్ అనేది మెయింటైన్ చేస్తారు. అది చాలా తక్కువ మంది మెయింటైన్ చేస్తారు, అది చాలా ఇంపార్టెంట్. సో అంటే ఆఫ్టర్ షూట్ మీరు వేరే వర్క్స్ లో మీ లైఫ్ లో బిజీగా ఉన్నా కూడా హీల్ బి కీప్ ఇన్ టచ్. ఇప్పుడు మా అంబాజీపేట అందరు యాక్టర్లతో మా గ్రూప్స్ ఉంటాయి కదా, అంబాజీపేట ఫిల్మ్ గ్రూప్, యాక్టర్స్ గ్రూప్ అని. సో అందరు బర్త్డే విషెస్ కానివ్వండి, ఆర్ ఏదైనా ఫ్యామిలీ అకేషన్ ఉంటే ఐ విల్ బి వెరీ బిజీగా ఉంటూ కూడా అదే అంటున్నాను. అంటే మా మదర్కి ఫేవరెట్ అసలు సుహాస్ అంటే. అసలు కాల్ చేసి నాన్న చాలా బాగా చేసావు నాన్న, ఇది నాన్న అది నాన్న అని వాళ్ళు ముచ్చట్లు పెట్టేసుకుంటారు. అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను హీరోని, నాకు ఈగో ఉంది అలా అస్సలు లేదు. ఈజ్ వెరీ సెల్ఫ్లెస్, వెరీ గివింగ్. అండ్ ఇప్పుడు నా క్యారెక్టర్ ఇంపార్టెంట్, నువ్వు కనిపించొద్దు అని ఏం లేదు. వీళ్ళు కమెంట్సే నువ్వు ఇది ఇంకా బెటర్ చేయొచ్చు అది చెప్పే అది కూడా ఉండాలండి. వీళ్ళు కమెంట్సే నువ్వు ఇది చేయొచ్చు కదా, ఇది ఐ థింక్ యూర్ గుడ్ ఎట్ దిస్, ఇది చేసి చూడు ఇంకా బాగా వర్కౌట్ అవుతుంది అని. ఆ కంఫర్ట్ ఉంటే మన కో యాక్టర్స్ దగ్గర మనం కూడా మంచిగా పర్ఫామ్ చేస్తాం. సో నాకు పర్సనలీ అండ్ ప్రొఫెషనలీ ఐ ఆల్వేస్ అప్రిషియేట్ హిమ్ ఫర్ దట్. ఒక నైస్, చాలా మంచి విషయాలు చెప్పారు యాక్చువల్లీ. చాలా బాగుంది వినడానికి. అంటే మేము వింటేనే మాకు అర్థమవుతుంది ఇంకా. అంటే బికాజ్ ఎక్స్పీరియన్స్ మీరు అయ్యారు, సెట్లో మీరు వర్క్ చేశారు కాబట్టి మీ మాటల్లో తెలిస్తే ఇంకా బాగుంటుంది. సో ఇప్పుడు ఒక ర్యాపిడ్ ఫైర్, చిన్న ఫ్యూ క్వశ్చన్స్. సో వన్ రోల్ యూ రిజెక్టెడ్ అండ్ రిగ్రెటెడ్ లేటర్. ఏది లేదా? ఓ వావ్. ఓకే, ఇంటెన్స్ కామెడీ ఆర్ కామెడీ ఆర్ ఇంటెన్స్ డ్రామా, ఏది సెలెక్ట్ చేస్తారు? కామెడీ ఆర్ ఇంటెన్స్ డ్రామా? ప్రస్తుతానికైతే కామెడీయే, ఇంటెన్స్ డ్రామా కూడా. నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చాలా చాలా సినిమాలు చేయొచ్చు. ఇప్పుడు ఎవరైనా ఇంటెన్స్ డ్రామా ఉంది వాడు ఇంటర్వ్యూలో చేయను అన్నాడు, ఎందుకు లేచినట్టు కామెడీ విత్ ఇంటెన్స్ డ్రామా అంటాడేమో. చాలా సినిమాలు చేయొచ్చు కాబట్టి ఆ జోన్ ఈ జోన్. ఇప్పుడు ఏదైనా డిఫికల్ట్ చెప్పుంటే వద్దని చెప్పుండేవాడిని. ఓకే.